తాజా వార్తలను అందిస్తున్న కడప తెలుగు న్యూస్ కు స్వాగతం. పదమూడు 12/2021 డేట్న జమ్మనవాడి పట్టణంలో సిరిగేపల్లి గ్రామంలో మహమ్మద్ భాషా అనే అతను ఒక మైనర్ బాలికని మాయమాటలు చెప్పి లోవర్చుకొని ఆమెని శారీరకంగా వివరించడం జరిగింది. క్రైమ్ నెంబర్ 476 ఆఫ్ 2021 కింద కిడ్నాప్ మరియు రేప్ కింద పోక్సో యాక్ట్ కింద కేసు కట్టడం జరిగింది. దీన్ని అప్పటి డిఎస్పీ నాగరాజు గారు ఇన్వెస్టిగేట్ చేసి దాని మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది. దాని మీద పోక్సో కోర్టు కడపలో ఈ ఫైల్ జరిగింది. దాన్ని పిపి గారు మన కొమ్మినేని వేణుగోపాల్ గారు ఇన్ టైంలో సాక్ష్యం ట్యూటరింగ్ చేసి వారు ఆ ప్రాసిక్యూషన్ బాగా సహకరించడం వల్ల మరియు ఈ రోజున ఆ పోక్సో కోర్టు జడ్జి గారు కేశవ గారు ముద్దాయి మహమ్మద్ భాషాకి 20 సంవత్సరాల జైలు శిక్ష మరియు 5,000 రూపాయల జరిమానా విధించడం జరిగింది. అదే విధంగా బాధితురాలకి 5 lakhs నష్టపరిహారం ఇప్పించుకొని కలెక్టర్ గారు కూడా యాక్షన్ చేయడం జరిగింది. అయితే ఈ కేసులో ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఒకటైతే ట్రయల్ పార్ట్ ఒకటి. మా కోర్టు మానిటరింగ్ సిబ్బంది నాగేంద్ర మరియు హెడ్ కానిస్టేబుల్ మహబూబ్ బాషా వీళ్ళు ఇన్ టైంలో ప్రతి సాక్షిని తీసుకొని వచ్చి టైం కి ప్రొడ్యూస్ చేసి ఈ సక్సెస్ఫుల్ అయ్యేలాగా చేశారు. అదే విధంగా మా జమ్మలమడుగు సిఐ నరేష్ కూడా వాళ్ళందరినీ ఫోర్స్ చేసి విట్నెస్ ని ఇన్ టైంలో ప్రొడ్యూస్ చేసేలాగా యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఈ టోటల్ గా ఆల్ డిపార్ట్మెంట్స్ ఆల్ స్టాఫ్ చేసిన ఎఫర్ట్స్ వల్ల పోక్సో కోర్టు పిపి గారి ఎఫర్ట్స్ వల్ల ఈ రోజున ఈ కేసు కన్విక్షన్ రావడం జరిగింది. పోక్సో కేసులో కన్విక్షన్ రావడం అంటే ఇది ప్రాసిక్యూషన్ సక్సెస్ కిందనే భావించవచ్చు. అతనికి 20 years కన్విక్షన్ ఇవ్వడం జరిగింది. అయితే అందరికీ నేను దీని సందర్భంగా చెప్పేది ఏంటంటే చిన్నపిల్లలు మైనర్ గర్ల్స్ ముఖ్యంగా ఎవరైనా సరే మాయ మాటలు చెప్తున్నప్పుడు కానీ వాళ్ళ తల్లిదండ్రులు పిల్లల్ని గమనించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో మూవ్ అవుతున్నారు, వాళ్ళ యొక్క ఫోన్ కాల్స్ ఎవరెవరితో చాట్ చేస్తున్నారు అనేది కొద్దిగా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని తల్లిదండ్రులు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్స్ రాకుండా తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా జరుగుతున్నాం. అదే విధంగా మేమందరం కూడా మా సబ్ డివిజన్ అంతా ఆల్మోస్ట్ మా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆల్మోస్ట్ ఏదో ఒక కాలేజీకి కానీ హాస్టల్కి కానీ స్కూల్కి కానీ వెళ్ళి పిల్లలకి గుడ్ టచ్ గురించి బ్యాడ్ టచ్ గురించి ఇలాంటి ఇన్సిడెంట్స్ గురించి మేము జాగ్రత్తలు తీసుకోవటం అందరికీ మేము చెప్పడం జరుగుతుంది. అదే విధంగా పోక్సో అఫెండర్స్ మీద షీట్స్ ఓపెన్ చేసి వాళ్ళని రెగ్యులర్ గా మేము కోర్టులో ఎంఆర్ఓ దగ్గర బౌండ్ అవుట్ చేయించడం జరిగింది. మరియు వాళ్ళ మీద నిఘా ఉంచడం కూడా జరిగింది. మా సిబ్బంది నాగేంద్ర మరియు భాష ప్లస్ మన సిఐ నరేష్ బాబు గారికి ఎస్పీ గారు రివార్డ్స్ ప్రకటించడం జరిగింది. అది త్వరలో వారికి ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.